అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుండానే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జరం మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేంది? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకుందాం ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి, అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మీద గిట్ట 70mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందట, చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు.
యమ్మ యమ్మ చెయ్యాలి ప్రేమయాగం అరే యమ్మ 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 ముద్దుగా ముగ్గులో తెలుసన బొమ్మ హైరమ్మ హైరమ్మ చురుకు చురుకు మెరుపు రథం లాగించన్న చిలిపి చిలిపి మదన జపం సాగించన్న మెరుపు తగిలి మదన చెడేనంటామయ్యో మలపు తలుపు తెరిచి సరి అంటామయ్యో సరే అన్నాక సైలెన్స్ గుమ్మ గుమ్మ అరే యప్ప నీ వేడి ఒళ్ళు తడిపి నా గుండె జల్లు అయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు కౌగిట్లోకొచ్చాక కాదంటే భలే కంట ఓయప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు అయ్యప్ప ఇక్కడ రంగారావు ఎవరు? నేనే. 2 వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ? మాట్లాడరే. సే ఎస్ ఆర్ నో. అవునండి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే. నేను ఆయన దత్తపుత్రుణ్ణి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఏంటి బే గట్ల చూస్తున్నావు? రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యి నీకి నాటకం ఆడింటున్నావు కదా, ఇప్పుడేమంటావు? కోర్టులో శిక్ష పడాలిగా. ఎస్ ప్రొసీడ్. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతల్లిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని, ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గూండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డా వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు, ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్.
అవునమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. తనకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. యువర్ ఆనర్, ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయి గుండాలు. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్దా అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా ₹1,00,000 బాండ్ కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్ళడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువర్ ఆనర్, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్ కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా? చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఏంది గురు, నా బజ్జీ కొడకుండా నా కలర్ సోడా తాకుండా గిట్లో వచ్చినావు? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్టార్ ఇస్తాదేంది? హమ్ ఆప్కే హై కౌన్? బోలో బోలో. బోల్తా బోల్తా. ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపుకి ఇట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. గట్లనా? ఎప్పుడు అడుగుతా కానీ మే అందర ఆసక్తి ఆసక్తే జాసక్తే. వచ్చినా వచ్చినా వచ్చినా. సారీ మేడం, మీ పిఏ హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు. నేనే తినిపిస్తాగా. నోరు తెరు. ఇదేమైనా కాక హోటల్ అనుకున్నారా? బజ్జీ తిరిగి కలర్ సోడా తాగడానికి? మేడం గారికి అభ్యంతరంగా ఉంది. పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై. మన చాటుకెళ్తే ఏం చేస్తామనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. నాన్ సెన్స్. చూడగొట్టిస్తా. ఓ ఓనర్ పోరి, మళ్ళొస్తా. మేడం, నా పనులన్నీ ఇలాగే ఉంటాయి. అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి.
ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు. నిన్ను విడిచిపెట్టను. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అరే నువ్వా పోయి రాజా ఇల్లెక్కడ? ఎందుకంట మాట్లాడాలి.